తన్ని లైన్లో పెట్టి పెళ్లి చేసుకుని ఆయన ఆస్తికి ఎసరు పెట్టడానికి ట్రై చేస్తున్నా. మిస్టర్ సందీప్, నీ పెళ్లి చేసి ఓ మంచి అల్లుణ్ణి తెచ్చుకుంటే నా బాధ్యత తీరిపోయినట్టే. జస్ట్ మీ నాన్నగారు మనోహర్ గారి మొహం గుర్తొచ్చి ఆగిపోయాను. లేకపోతేనా కాళ్ళు విరగ్గొట్టేవాణ్ణి. ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు? కూల్ కార్తీక్, కూల్. ఎడ్యుకేటెడ్ అయ్యండి అంత చీప్ గా మాట్లాడని సిగ్గుండాలి. కార్తీక్, సారీ, మీ అన్నయ్య అయి ఉండొచ్చు. అలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోలేను. కార్తీక్ ఏమన్నాడో చెప్పొచ్చు కదా. తెలుసుకుని ఏం చేస్తారు? వెళ్ళి చొక్కా పట్టుకుంటారా? ఇలాంటి తప్పుడు కూతులు కూస్తావా అంటూ నిలదీస్తారా? తప్పకుండా నిలదీస్తాను. నేనింతగా హర్ట్ చేస్తే ఎలా ఊరుకుంటాను? ఇంతకీ ఏమన్నాడో చెప్పు. కార్తీక్ చెప్పమన్నానా? సరే, నేనే సందీప్కి ఫోన్ చేసి అడుగుతాను. నేను మిమ్మల్ని కాకపడుతున్నానా? మీకు లైన్ వేస్తూ ఆస్తి నొక్కడానికి ట్రై చేస్తున్నానా? అన్నయ్య అయ్యుండి చెల్లెల గురించి అలా కామెంట్ చేయడానికి అతనికి నోరేలా వచ్చిందండి? మీరు ఫీల్ అవుతారు, అందుకే చెప్పన్నాను. అనవసరంగా ఫోర్స్ చేశారు, వదిలేయండి. వదలను, నిలదీస్తాను. నా గురించి మీరు గొడవపడడం నాకు ఇష్టం లేదు, వదిలేండి మేడం. చొక్కా పట్టుకొని అడుగుతాను. ధన్య గారు, నా చొక్కా పట్టుకున్నారేంటి? సందీప్ అన్న దాంట్లో సగం నిజముంది. అంటే మీరు కూడా అతని మాటలు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. నువ్వు నన్ను నిజంగానే లైన్లో పెట్టావు. ప్రేమలో పడేశావు. డౌట్ లేదు.
అందరూ తల్లి కడుపులోంచి బయటపడ్డ రోజుని బర్త్డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. కాని నేను మాత్రం ఈ హవేలీలో మొదటిసారి అడుగుపెట్టిన రోజుని నా బర్త్డేగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఎస్, మృణాలినిగా అదే నా పుట్టినరోజు. అందరికీ ఆ బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు. కాని నా వరకు మృణాలినిగా నా తలరాతని నేనే రాసుకున్నాను. మృణాలినిగా నా జన్మని నేనే క్రియేట్ చేసుకున్నాను. ఈ జీవితం నాది, ఈ విజయం నాది, ఈ హవేలీ నాది, ఈ ఆస్తి నాది. ఐఎమ్ ద క్వీన్ ఆఫ్ మై లైఫ్. మృణాలినీదేవి, రాణి మృణాలినీదేవి. ఎలా పైకొచ్చావన్నది కాదు, ఎప్పుడు పైకొచ్చావన్నది ముఖ్యం. ఎలా సంపాదించావన్నది కాదు, ఎంత సంపాదించావు అది ముఖ్యం. నా తలరాత ఇంతే అని రాజీపడి దివ్యగా మిగిలిపోయుంటే ఈ పాటికి నికృష్టమైన బ్రతుకు బ్రతుకుతూ ఉండేదాన్ని. వెకిలి మాటలు, వెకిలి చేష్టలు, వెటకారాలు, నిందలు, అవమానాల మధ్య కన్నీళ్లతో, సిగ్గుతో, బాధతో కుమిలిపోతూ బ్రతుకుతూ ఉండేదాన్ని. గతాన్ని తగలబెట్టి మృణాలినిగా పుట్టి ఈ లోకం నా వైపు తలెత్తి చూసేలా నిలబడ్డాను. హ్యాపీ బర్త్డే మృణాలిని. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎవ్వరూ కూడా హ్యాపీ బర్త్డే అంటూ విష్ చేయరేంటి? మ్యామ్, ఫ్రూట్స్ ఫర్ యూ. మ్యామ్, హాట్ మిల్క్ ఫర్ యూ. మ్యామ్, కోల్డ్ జ్యూస్ ఫర్ యూ. మ్యామ్, యువర్ ప్రోగ్రామ్ టుడే. నా సారీ ఎలా ఉంది? బర్త్డే సారీలా ఉంది కదా? ఎస్ మ్యామ్, వండర్ఫుల్. యూఆర్ లుకింగ్ గార్జియస్ మ్యామ్. బ్యూటిఫుల్ మ్యామ్. వెరీ నైస్ మ్యామ్. గెట్ అవుట్, జస్ట్ అవుట్. యూజ్లెస్ ఫెలోస్. హింట్ ఇచ్చినా కూడా నా బర్త్డే అని తెలుసుకుని విష్ చేయడం లేదు. మట్టి బుర్రలో. ఇంత స్పెషల్గా మేకప్ అయ్యాను, ఆ మాత్రం నా బర్త్డే అని తెలుసుకోలేరా? ఛీ! ఈ బండోడేడి నాకు బొకే తీసుకురావడానికి వెళ్ళుంటాడు. వాడికి గుర్తుండుంటుంది. నా బర్త్డేని వాడు మర్చిపోడు. రాజ్ కుమార్, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ రాజ్ కుమార్. నువ్వైనా బర్త్డేని గుర్తుపెట్టుకున్నావు. ఐఎమ్ సో హ్యాపీ. అయ్యయ్యో, అలా ఎలా మర్చిపోతాను మేడం? మర్చిపోతామన్నా ఈ బుజ్జు ముండ మర్చిపోనిస్తుందా? ఈ పిల్లి మారానంటే నాకు చాలా ఇష్టం. దీని బర్త్డే ఈ రోజే. హ్యాపీ బర్త్డే పిల్లి మారాని. అమ్మో, ఈ రోజు నా బర్త్డేరా, గండు పిల్లి మొహోడా. చిచి, నువ్వు అసలు నా పియ్యమని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. బాస్ పుట్టినరోజంటే పియ్య
ఇంకా ఎంత హడావిడి చేయాలి, ఎన్ని అరేంజ్మెంట్స్ చేయాలి? హ్మ్. నా బర్త్డే గుర్తుండదు గాని ఆ పిల్లి బర్త్డే గుర్తుంది. Idiot. సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఈసారి మీ బర్త్డే వచ్చినప్పుడు అలారం పెట్టుకొని రాత్రి 12 గంటలకి లేపి మరీ మీకు విషయం చెప్తా. ఏడ్చావులే. ఒక్కళ్ళకి కూడా నా బర్త్డే గుర్తులేదు. చిచి. మేడం మేడం, ఎవరో కేకు పార్సిల్ పంపించారు. మీ బర్త్డే ఎవరికి గుర్తులేదంటే ఫీల్ అయ్యారు కదా, చూసారా మేడం? ఎవరో గాని ఎంత బాగా గుర్తుపెట్టుకొని కేకు పంపించారో. ఆ? నాకు తెలిసి రాజావారి పంపించుంటారు. లేదు మేడం, పైకి చెప్పడానికి సిగ్గుపడుతుంటారు గాని రాజావారికి మీరంటే చాలా ఇష్టం. కేకు పంపారంటే కాస్త నోరు మూస్తావా? ఆ ముసలాడికి నా మీద లవ్వుంటే ఆ రాజేశ్వరీదేవితో ఎందుకు లేచిపోతాడు? నా కొంగు పట్టుకుని ఉండొచ్చు కదా. అది నిజమే, మీ కొంగు కూడా బానే ఉంటుందిగా. అయితే ఈ కేకు చిన్నరాజావారు పంపించుంటారు. ఎంతైనా తల్లి తల్లే, కొడుకు కొడుకే. రక్త సంబంధం ఎక్కడికి పోతుంది? రే, వాడికి అంత తెలివే ఉంటే ఇంకే ఆ రాజేశ్వరి ముందు తల వంచుకునేలా చేశాడు. ఈ అమ్మని చీపురు పుల్లలా తీసి పారేశాడు. అంటే ఈ కేకు చిన్నరాజావారు కూడా పంపించుండ్రా? మరైతే ఖచ్చితంగా మీ కోడళ్ళే పంపుంటారు. జరిగిందేదో జరిగిపోయింది, కోపాలు తాపాలు మర్చిపోయి మళ్ళీ ఎప్పట్లాగా కలిసుందామని రాయబారంగా ముందుగా ఈ కేకు పంపించుంటారు. వెంటనే ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పండి. ఓకే చెప్పండి మేడం. అంటే కోడళ్ళు కూడా పంపించలేదంటారా? నా కొడుకు మైండ్ పొల్యూట్ చేసి నాకు దూరం చేశారు. నాకు కాకుండా చేశారు. బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలాంటి దొంగ కోళ్లలాంటి కోడళ్ళు నా కేకు పంపిస్తారా? మరైతే ఈ కేకు పొరపాటున మన అడ్రస్కి వచ్చిందా? మనది కాదంటారా? కరెక్ట్ అడ్రస్కే వచ్చింది. మరెవరు పంపుంటారు మేడం? నేనే. నా బర్త్డేకి నేనే కేక్ ఆర్డర్ చేశాను. నాకెవరూ లేరు. నా బర్త్డేకి ఎవరో కేకు పంపుతారన్న ఆశ కూడా లేదు. ఆ అవసరం కూడా లేదు. నాకు నేను చాలు. మేడం, మీ బర్త్డే ఇలా మీరొక్కరే జరుపుకోవటం నాకు మాత్రం బాధగా ఉంది. తొందరపడి హవేలి నుంచి అందరినీ పంపించేశారు. అంటే కనీసం మీ పుట్టినరోజు వరకైనా వాళ్ళను ఉండనివ్వాల్సింది. సందడిగా ఉండేది, పండగలా ఉండేది. ఇప్పుడు చూడండి హవేలి ఎంత బోసిగా ఉందో. మేడం, క్యాండిల్ వెలిగించమంటారా? ఎవరైనా వస్తారేమోనని వెయిట్ చేద్దామంటారా?
చెప్పానా మేడం, తల్లి తల్లే, కొడుకు కొడుకే, రక్త సంబంధం ఎక్కడికి పోతుంది? రా నాన్న, అక్కడే ఆగిపోయామే. ఇది నీ హవేలీ, నేను మీ అమ్మని. రా. ఇక్కడ దాకొచ్చి మొహమాట పడతారని చినరాజా వారు సరిగ్గా దేవుడు పంపించినట్టు కేక్ కట్ చేసే టైంకి వచ్చారు. మేడం మీ గురించే కలవరిస్తున్నారు. చూశారా చినరాజా వారు, మీరు రాగానే మేడం మొహంలో ఎంత సంతోషంగా ఉందో. ఎవరు గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోపోయినా చినరాజు ఎవరు మీ పుట్టినరోజుకి వచ్చారు, చాలు కదా మేడం. రండి చినరాజా వారు, దగ్గరుండి మేడం చేత కేక్ కట్ చేయించుదురు గాని. రండి. రండి మేడం, రండి. తీసుకోండి. సరే సరే, చిచ్చి రండి. రండి చినరాజా వారు. అదేంటి చినరాజా వారు, ఆ గిఫ్ట్ ఏదో మీ చేత్తో మీరే మేడంకి ఇవ్వండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ మేడం హ్యాపీగా ఫీల్ అవడానికి గిఫ్ట్లు మనుషులు అక్కర్లేదు, కరెన్సీ నోట్లుంటే చాలు. అవే ఆవిడ గారికి తల్లి, తండ్రి, భర్త, కొడుకు, మనవళ్ళు. ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు, మేడం గారితో ముందు కేక్ కట్ చేయించండి. ఎదురు తిరిగిన వాళ్ళ తలలు కట్ చేయడం, జీవితాలు నాశనం చేయడం మీ మేడంకి బాగా ప్రాక్టీస్ కదా. ఎవరు దగ్గరుండాల్సిన అవసరం లేదు. చినరాజా వారు, మీరు బర్త్డేకి వచ్చారు. సారీ, నేను బర్త్డే అని రాలేదు, బర్త్డే మర్చిపోయి వచ్చాను. ఇది మీ మేడం ఒకప్పుడు ప్రియాంకకి గిఫ్ట్గా ఎరవేసిన నెక్లెస్ పొరపాటున మాతో పాటు వచ్చేసింది. మీ మేడం మూడి ఏ నిమిషాన ఎలా ఉంటుందో తెలియదు కదా. నెక్లెస్ ఎత్తుకుపోయారంటూ మా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వచ్చు. అందుకే అర్జెంటుగా దీన్ని తిరిగిద్దామని వచ్చాను. నాన్న సందీప్, కేక్ కట్ చేసే వరకైనా ఆగొచ్చు కదా. ఇది మీ అమ్మ హంబుల్ రిక్వెస్ట్. చంపొద్దు మృణాల్ని అంటూ రాజేశ్వరీదేవి నిన్ను రిక్వెస్ట్ చేసింది, విన్నావా? కాళ్ళు చేతులు పడిపోయి వీల్ చైర్లో ఉన్న నాన్నగారు చంపొద్దు మృణాల్ని అంటూ కన్నీళ్లతో రిక్వెస్ట్ చేశారు, విన్నావా? మనిషిగా మారమ్మా అంటూ నీ కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేశాను, విన్నావా?
ఆస్తి ఆస్తి అంటూ వెంపర్లాడావు, సాధించుకున్నావు. ఇంకా మాతో పనేంటి? నువ్వు పోగొట్టుకున్నదేంటో, సంపాదించుకున్నదేంటో ఇప్పటికైనా బ్యాలెన్స్ షీట్ వేసుకున్నావా? ఇంత పెద్ద భవంతిలో రాణి మృణాలినీదేవి ఒంటరిగా కేక్ కట్ చేస్తుంది అంటే నీ పొజిషన్ ఏంటో తెలిసిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మీ 5గురిలో ఒకణ్ణి మా మేడం దత్తత తీసుకోబోతుంది. అదృష్టవంతుడెవడో మరి కాసేపులో తేలబోతుంది. రాణి మృణాలీదేవి గారు వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. అర్థమైందా?